కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకి నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ మనిషిని నేను. రచయిత సుజాత వేల్పూరి. 28 జూన్ 1973న ఇప్పటి పల్నాడు జిల్లాలో పుట్టిన సుజాత వేల్పూరి గారి మొదటి కథ దైవోపహతుడు 1990 సంవత్సరం వనిత మాసపత్రికలో అచ్చయింది. దాదాపు 40 కథలు రాశారు. ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి కొన్ని కథలు అనువదించారు. పల్నాడు కథలు, కొన్ని జీవితాలు, కొన్ని సందర్భాలు, కథా సంపుటాలు ప్రచురించారు. మనిషిని నేను కథ తొలిసారిగా సారంగ అంతర్జాల పత్రికలో 16 జూలై 2023లో ప్రచురించబడి తిరిగి వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ గార్ల సంపాదకత్వంలో వెలువడుతున్న కథా సాహిత్య తరఫున వచ్చిన కథ 2023లో చోటు చేసుకున్నది. సుజాత వేల్పూరి గారి కథ మనిషిని నేను. ఈ కథ గురించి 2 వాక్యాలు. తానేం చేసినా, ఎలా ప్రవర్తించినా, తప్పు చేసినా సరే ఏదో ఒక వంకతో దాన్ని సమర్థించుకోవడం మనిషి సహజ స్వభావం. ఈ సమర్థన ఒక్కోసారి ఏ స్థాయిలో ఉంటుందంటే, అంతరాత్మ హెచ్చరిస్తున్నా దాని నోరు నొక్కేసి తాను చేస్తున్నది కరెక్టే అని తనను తాను నమ్మించుకునేంతగా ఎక్కడో ఒకసారి ఈ పాయింట్ మీద చదివిన చర్చో కథో మనసులో మెదిలి అది ఇలా కథగా రూపొందింది అంటారు సుజాత వేల్పూరి గారు. వినండి, మనిషిని నేను కథ. నువ్వు వెళ్తేనే బాగుంటుంది. ఎంతైనా ముసలామే, ఎన్నాళ్ళు బతుకుతుంది? 84 ఏళ్ల మనిషి. ఒక 6 నెలలకేగా అడుగుతున్నారు. డబ్బు బాగానే ఇస్తారట, ఆలోచించు. నీకిప్పుడు బాగా అవసరం అన్నారు దేవికా మేడం. కోపంగా ఉంది. ఎవరి మీదో తెలియడం లేదు. 4 వేళ్ళు నోట్లోకి వెళ్లేంత జీతం వస్తే చాలు దేవుడా. అప్పులేని గౌరవప్రదమైన జీవితం, అది పేదదైనా పర్లేదు అని కనీసపు కోరిక కోరుకునేది దేవుణ్ణి. ఇప్పుడప్పుడే తీర్చలేను అనేంత అప్పు వచ్చిపడింది నెత్తిమీద. ఎగ్గొట్టి పారిపోయే తత్వం అయితే బానే ఉండును, అనాపైసలతో సహా తీర్చాలి. తిరిగి నా ఆరోగ్యం చెడుతుందేమని సందేహం వచ్చే లోపల కష్టపడి మొత్తం తీర్చాలి. అందుకే ఒప్పుకున్నాను. నేను పనిచేసే హాస్పిటల్లో కూడు ఇస్తారు కానీ ఆ వంకతో జీతాలు తక్కువ. కూడబెట్టాలంటే పనికొచ్చే జీతం కాదది. ఆసుపత్రి వెనకాల ఉన్న నర్స్ క్వార్టర్స్లో నా కొంప. నాతో పాటు మరో 3 పంచుకునేవారు ఆ గదిన్నర క్వార్టర్ని. వాళ్ళిద్దరూ వేరే చోట కాస్త మంచి ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోవడంతో నేనొక్కదాన్నే ఇప్పుడు. ఇదే నా ఇల్లు, నా రాజ్యం, నా ఫ్రెండ్స్. అదే నాతో పాటు పనిచేసే నర్సులు అంటూ ఉంటారు, ఈ చిన్న గదిని ఎంత అందంగా ఉంచుకున్నావో అని చెప్పి. నా సొంతం కాకపోయినా నేనున్ననాళ్ళు నాదే కదా. బెడ్ మీద నీట్గా మడత నలగని దుప్పటి, టేబులు, కుర్చీ, ఫ్లవర్ వ్యాజు, ఇంకా ఏవో ఆర్ట్ పీసులు, గోడకి డ్రీమ్ క్యాచర్. ఎంత ఆసక్తిగా ఇవన్నీ చేసినా ఒక్కోసారి అనిపిస్తుంది, ఇవన్నీ నావే, ఎందుకింత హడావిడి, తామరాకు మీద నీటి బొట్లాగా ఉండక. ఎవరూ లేని అనాథాశ్రమంలో పెరిగి చచ్చి చెడి 4 వేళ్ళు నోట్లోకి వెళ్లేలాగా నా కాళ్ల మీద నిలబడి నర్సునయ్యాను. ఇదే నా బతుక్కి పెద్ద విశేషం. అనుకోని పరిస్థితిలో 3 లక్షలు అప్పు చేశాను. అది తీర్చాలంటే ఈ జీతం చాలదు. 2 నెలలు సెలవంటే ఇస్తారు హాస్పిటల్ వాళ్ళు. ఎందుకంటే నేను సర్వీస్లో చేరాక ఈ 6 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కరోజు కూడా సెలవు పెట్టి ఎరగను. పెట్టి ఏం చేయాలని? ఎవరు సెలవు పెట్టినా వాళ్ల డ్యూటీ కూడా నేనే తీసుకుని చేస్తాను. కాబట్టి సెలవు సమస్య కాదు. నన్ను వదులుకోరు వాళ్ళు. రోగులకు సేవ చేయడం నాకేం కొత్త కాదు, అసహించుకునే పని కాదు. ఇంతా చేసి నేను నర్సునని ఆవిడికి తెలియదు. కేర్ టేకర్ కావాలని అడిగారట. కిటికీకున్న నీలిపూల కర్టన్ బయటనుంచి సన్నగా వర్షం చప్పుడు వినిపిస్తోంది. వెళ్తాను. తిండి, రూము ఇచ్చి నెలకి 50,000 ఇస్తామంటే ఏం రోగం వెళ్ళడానికి? రోజంతా కాళ్ళు అరిగేలాగా ఫ్లోర్ నుంచి ఫ్లోర్కి పరిగెడుతూ ఇంతమందికి సేవ చేసే సర్వీస్ ఏదో అక్కడ ఒక్కదానికే చేస్తానంతే కదా. సిటీ వదిలిపోను అని చెప్పుకునేంతగా నాకిక్కడ ఎవరూ లేరు. వెళ్తాను, వెళ్ళాలి. మంచం మీద వాలి దుప్పటి పైకి లాక్కున్నాను. గేట్లో అడుగు పెడుతుండగానే ఇంట్లోంచి పెద్దగా కేకలు వినపడుతున్నాయి. పోతే పో, నీ బాబు లాంటి దాన్ని తెచ్చిపెట్టుకుంటాను. నా కొడుకు ఎన్ని డబ్బులైనా పంపిస్తాడు. అంత పొగరా? అమ్మా, అబ్బాయికి ఫోన్ చేసి చెప్తానుండి నీ సంగతి. లోపల నుంచి ఒక అమ్మాయి చేతిలో సూట్ కేసు, చంకకి హ్యాండ్ బ్యాగ్తో చివాలన బయటకు వచ్చి
గబగబా గేట్లోకి వస్తూ నన్ను చూసి ఆగింది. మొహం కోపంతో ఎర్రబడి ఉంది. ఎవరు అంది అనుమానంగా. ఆవిడ గారిని చూసుకోవడానికి వచ్చాను, నర్సుని. ఆల్ ది బెస్ట్. వారం కంటే ఎక్కువ రోజులుంటే నాకు కనపడు, పార్టీ ఇస్తా వ్యంగ్యంగా చెప్పి గేటు దడేలను వేసి ముందుకు దూకినట్లుగా వెళ్ళిపోయింది. చుట్టూ చూశాను. పెద్ద ఆవరణ, విల్లా పోలికలతో దాదాపు 25 నాటి 2 అంతస్తుల ఇల్లు. ఆవరణ నిండా పచ్చగా చెట్లు. లోపలికి అడుగు పెట్టగానే పనమ్మాయి ఎదురొచ్చింది. నీ పేరు ఫలానా కదూ అని అడిగింది. తలూపాను. రా అంటూ లోపలికి దారితీసింది ముసలావిడి గదిలోకి. పాత స్టైలు ఇల్లు కావడం వల్లనేమో ఆవిడ బెడ్రూమ్ అతి పెద్దగా ఉన్నది. మా నర్సు క్వార్టర్సు 3ఓ 4ఓ కలిస్తే గాని ఆవిడ పడగ్గది కాదు. వీల్చైర్లో ఉన్నవిడ ఇటు తిరిగింది. నన్ను చూస్తూనే ఆవిడ మొహంలోకి ఉత్సాహం వచ్చింది. దేవిక పంపిందా నిన్ను? అవును, మిమ్మల్ని చూసుకోవడానికి కేర్ టేకర్ కావాలని చెప్పారు. నర్సుని నేను. రారా, కాసేపు రెస్ట్ తీసుకో. నీ గది పనమ్మాయి చూపిస్తుంది. నేను భోజనం చేశానులే. కాసేపు ఏదైనా చదువుకుంటాను. ముందు స్నానం చేయి, వెళ్ళు. నేను విన్నంత కఠినంగా లేదు ఈవిడ వ్యవహారం. అయినా వచ్చిన 2 నిమిషంలో ఏం తెలుస్తుంది అని అనుకుంటూ పనమ్మాయి చూపించిన గదిలో సామాను పెట్టుకుని స్నానానికి వెళ్ళాను. వారం రోజుల వరకు ఆమె మామూలుగానే ఉంది. వెట్ స్పాంజ్ ఇవ్వడం, జుట్టు దువ్వడం, బట్టలు డైపర్లు మార్చడం, వీల్చైర్లో బయటంతా తిప్పడం, వేళకి మందులు ఇవ్వడం, ఆవిడ భోజనంలో ఏముండాలో చూసి తినిపించడం అన్నీ బాగానే నడిచాయి. ఈవిడ దగ్గర అంతమంది కేర్ టేకర్లు ఎందుకు ఉండలేక పారిపోయారో అని అనుకునేలాగా ఉన్నది. మరో వారం కూడా గడిచింది. నెమ్మదిగా ఆమెలో మార్పులు మొదలయ్యాయి. ఏది వండించినా తినేది కాదు. అది నచ్చలేదు, ఇది బాలేదని కంచాలు విసిరి కొట్టేది. అదంతా పనమ్మాయి శుభ్రం చేస్తే ఊరుకునేది కాదు, నేనే చేయాలి అనేది. వృద్ధాప్యం, రుగ్మతలు, కొడుకు, బంధువులెవరూ పట్టించుకోపోవడం అన్నీ కలిసిన కోపం నా మీద చూపిస్తోందని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఒకరోజు అన్నం కంచం విసిరి నా మొహాన కొట్టింది. ప్లేట్ కింద పడి పగిలిపోయింది. కానీ అన్నం కూరలు అన్నీ నా మొహాన పడ్డాయి. అన్నం పారేసింది కాబట్టి మజ్జిగ తాగించి మందులిచ్చాను. ఆ రోజు తర్వాత అన్నం విసిరి కొట్టడం ఆవిడ అలవాటుగా మార్చుకున్నది. అన్నము కూరలు తెస్తే చపాతీ కావాలనేది. సరే అని మర్నాడు చపాతీలు చేస్తే, నాకు పళ్ళు లేవనేగా ఈ పనులు చేస్తున్నావు, మెత్తగా చారణం పెట్టాలని తెలీదా, నాశనమైపోతావు అని తిట్టేది. చపాతీ నోట్లో పెట్టుకుని, ఇది కూడా నీ మొహంలాగా ఎండిపోయినది అంటూ తుపుక్కున బయటకు ఉమ్మేసేది. ఒకరోజు అవి నా మీద పడ్డాయి కూడా. మీరలా చేస్తే చాలా కష్టం, ఎదురున్నది మనిషి అని గుర్తుపెట్టుకోండి అన్నాను అసహనంగా. వెంటనే ఆమె చేతిలోని నీళ్ల గ్లాసు ఎగిరొచ్చి నా మీద పడింది. భుజం ఎక మీద తగిలిందేమో, బాగా నొప్పెట్టింది. గాజు గ్లాస్ అయితే ప్రమాదమని స్టీల్ గ్లాస్ ఇస్తే వద్దు, గాజు గ్లాసే కావాలని మొండికేసింది. గ్లాసు పగలగొట్టి ఆ ముక్కలు రోజు నా చేత ఎత్తించి శుభ్రం చేయించాలని పంతం. నా మీద గ్లాస్ విసిరేసి పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. ఎవరూ లేరని మనిషిని పెట్టుకుంటే నానా మాటలు అంటున్నది. ఏమీ మాట్లాడలేదు నేను. కింద పడిన నీళ్ళని తుడిచి పగిలిన గాజు ముక్కలు ఎత్తి చెత్తలో పడేసి వచ్చాను. కాసేపటికి నా చేతులు పట్టుకుని ఏడ్చింది. నాకు కోపం వచ్చింది. అందుకే అన్నది. మౌనంగా కిటికీ తెరలు సరిచేసి వేజలో పూలు సర్ది ఒక ఆస్పిరిన్ టాబ్లెట్ పడేసి ఆమె వీల్చైర్ తుడిచి నా గదికి వెళ్ళిపోయాను. కాసేపటికి జాలేసింది. నిజంగానే అందరూ ఉన్నా ఎవరూ లేని మనిషే ఆమె. ఆమె వృద్ధాప్యపు చాదస్తంతో ప్రవర్తిస్తే నేను కౌంటర్ పార్ట్గా ఉంటే ఎలా? ముసలాం గదిలోకి వెళ్ళాను. కాసేపు అయ్యాక దిగులుగా కిటికీలోంచి చూస్తూ కూర్చునుంది. టాబ్లెట్ వేసుకోండి. కొంచెం నవ్వు మొహంతో మంచినీళ్ళ గ్లాసు అందించాను. మొహం చాటంత చేసుకుని అందుకుంది. జాలేసింది. పనిచేసే అమ్మాయి చెప్పింది. చిన్న వయసులోనే భర్త పోయాట. ఏడాది కొడుకుతో ఇబ్బంది పడుతూ నానా కష్టాలు పడి టీచర్గా ఉద్యోగం చేసి పిల్లాన్ని పెంచుకుందిట. అతడు పై చదువుల కోసం విదేశాలు వెళ్ళి పెద్ద ఉద్యోగం సంపాదించి అక్కడే సెటిల్ అయ్యాట. ఈవిడ ఆస్తి మీద అతనికేమీ ఆశ లేదు. సరికదా ప్రతి నెల దండిగా డబ్బు పంపిస్తాట కూడా. వాళ్ళ కథ ఏదైనా కావచ్చు. నాకు మాత్రం బాగానే ముట్ట చెబుతున్నారు. అంత పెద్ద ఇంట్లో నేను కల్లో అయినా ఊహించినంత పెద్ద గది, మంచి భోజనం, ఆసుపత్రిలో నాకొచ్చే జీతానికి 3 రెట్ల జీతం. కానీ ఈవిడ పెట్టే టార్చర్ భరించలేక ఎవరూ పట్టుమని 10 రోజులు కూడా పనిచేయలేదుట. కంచాలు విసిరికొట్టి తిట్టి నానా మాటలు అంటూ ఉంటే ఎవరుంటారు మరి? ఏదో ఆవిడికి స్నానం చేయించి మందులేసి బాత్రూమ్ అవసరాలు చూస్తే సరిపోతుంది కాబోలనుకుని వచ్చిన వాళ్ళు
ఈవిడ ధోరణి చూసి హడిలిపోయి పారిపోయి ఉంటారు. 4 జీతం డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు అందరూ కూడా అవమానాలు పడ్డానికి సిద్ధంగా ఉండరు కదా. నేనక్కడ చేరి ఏడాదిన్నర దాటింది. కొంత అప్పు తీర్చేశాను, మరికొంత తీర్చాలి. అందుకే సహనంగా ఉంటున్నాను. రోజులు గడుస్తున్న కొద్దీ ముసలావిడ మొండితనం, పంతం, హఠం ఎక్కువైపోయాయి. రాత్రులు అవసరం లేకపోయినా సరే నేను తన గదిలోనే ఉండాలని, మేలుకుని ఉండాలని ఆర్డర్ వేసింది. ఇది చాలా కష్టమైపోయింది నాకు. ఆవిడికి తెల్లవారుజాము వరకు నిద్ర పట్టదు. నేను నిద్రపోతుంటే ఆవిడ ఓర్చదు. నా గదిలోని చిన్న టేబుల్ లైటు ఆవిడ గదిలోకి మార్చి కిటికీ గట్టు మీద పెట్టి పుస్తకాలు చదువుకుంటూ ఆవిడ నిద్రపోయేదాకా గడపడం మొదలుపెట్టాను. 4 రోజులయ్యాక ఆ లైట్ వల్ల తనకి ఇబ్బందిగా ఉందని, అది వాడడానికి వీల్లేదని గొడవపడింది. చీకట్లో కుర్చీలో కాళ్ళు జాపుకుని కూర్చునేదాన్ని. కాళ్ళు పట్టేసేవి. రాత్రంతా నిద్రుండేది కాదు. ఏ 3 కళ్ళు మూతలు పడితే అరిచి లేపేసేది. అలాగని పగలు ఒక్క క్షణం కూడా విశ్రాంతి ఉండేది కాదు. కడుపు నిండా తినడానికి కూడా కూర్చొనివ్వదు. నేను అన్నం సగంలో ఉండగా సరిగ్గా అదే సమయానికి డైపర్ మార్చమని గొడవ పెట్టేది. ఆలస్యం అయితే ఊరుకోదు. డైపర్ మార్చాక డెట్టాల్తో చేతులు కడుక్కున్నా సరే ఇక తిండి తినబుద్ధి అయ్యేది కాదు. పైగా రెచ్చగొడుతున్నట్టుగా, పాపం అన్నం మధ్యలో లేచావు కదూ, తినిపో అనడం. రోజురోజుకి పరిస్థితి ఇంకా ఘోరంగా తయారవుతోంది. సహనం చచ్చిపోతోంది కానీ తీర్చాల్సిన అప్పు గుర్తొచ్చి నోరు మూసుకుని ఉంటున్నాను. అదీగాక నిజంగా నేను వెళ్ళిపోతే ఈవిడ్ని మరొకరు వచ్చినా చూడరు. ఇన్ని గొడవలు భరిస్తూ ఉండరు. పనమ్మాయి నా మీద జాలిపడేది. నాదే ఉంది, ఇంటి పని వంట పని చేసి వెళ్ళిపోవడమే. నువ్వు రోజంతా ఉండాలి ముసలావిడితో. పోని వెళ్ళిపోతావా? నిట్టూర్చాను. వెళ్ళిపోదామనే ఉంది. కానీ నేను వెళ్ళిపోతే ఇంకెవరూ రారు. ఈవిడికి సర్వీస్ చేయరు. అదే ఆలోచిస్తున్నాను. అది నీ సమస్య కాదు, పనమ్మాయి విసుక్కుంది. ఆ రోజు చాలా దురదృష్టకరమైన రోజు. పనమ్మాయి గంగ రాకపోవడంతో ఇంటి పని వంట పని కూడా నేనే చేయాల్సి వచ్చింది. చాలా అలసటగా ఉన్నది. రాత్రంతా నిద్రలేదు. తిన్నాక ఒక అరగంట పడుకుని విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని అనిపించింది. చాలా ఆకలిగా ఉంది కూడా. ఆవిడికి బ్రేక్ఫాస్ట్ పెట్టాక నేను తినడానికి కూర్చున్నాను. నన్ను వీల్చైర్లో బయటికి తీసుకెళ్ళి తిప్పు, గట్టిగా వినపడింది ముసలావిడి గొంతు. నీరసంగా కళ్ళు మూసుకున్నాను. వెంటనే సర్దుకుని, ఇదిగో టిఫిన్ తింటున్నా, తినగానే తీసుకెళ్తా చెప్పాను. ఎప్పుడు చూసినా తిండిగోలే, తర్వాత తినొచ్చు, ముందు నన్ను బయటికి తీసుకెళ్ళు అరిచింది. బాగా ఆకలిగా ఉంది, తిన్నాక తీసుకెళ్తా ఆగండి. కొంచెం విసుగ్గానే అన్నాను, స్పూన్తో ఉప్మా తీసుకుంటూ. పెంకిఘటం మంచం నుంచి నన్ను తిడుతూ లేవబోయి దభేళ్ళ కింద పడింది. ఉప్మా ప్లేట్ వదిలేసి గాభరాగా పరిగెత్తాను. దొంగము, నీ వల్లే నేను పడ్డాను. ఎప్పుడు చూసినా తిండిగోలు తప్పితే ఇక్కడికి ఎందుకు వచ్చావో ఆ ఝాసే లేదు. అప్పనంగా డబ్బు దబ్బడానికి నీలాంటి అని ఒక బూతుమాట వాడింది. ఊరి పడతారు, సిగ్గుండాలి. నా తిండి అన్నిసార్లు తినడానికి. నీ బాబు సొమ్మైనా దాచావా నా దగ్గర అంటూ నోరు పారేసుకుంది. చాలు ఆపండిక. నా బాబు సొమ్ము కాదు, నా సొమ్మే తింటున్నాను. మీ దగ్గర పనిచేసేటప్పుడే వసతి, భోజనం, జీతం అని చెప్పారు. మీకు ఒప్పుకున్న చాకరీ కంటే ఎక్కువే చేస్తున్నాను. ఇక నా వల్ల కాదు. ఏదో కాస్త అవసరమై చేరాను కానీ ఇన్ని అవమానాలు పడుతూ ఇక్కడెవరూ పనిచేయలేరు అసలు. నా మాటలు వింటూనే ముసలావిడ ఉగ్రురాలైపోయింది. ఓసి నీచురాలా, అన్నేసి మాటలు అంటావా నన్ను? జాతి తక్కువ దానివైనా ఏదో నర్సుద్యోగంలో ఉన్నాను పెట్టుకున్నాను గాని అంటూ కోపంగా పక్కనే ఉన్న ప్లాస్టిక్ ఫ్లవర్ వ్యాజ్ విసిరేసింది. మంచానికి యువతలుగా ఉన్న నేను అది నా మోకాలికి తగలడంతో మంచం మీద తూలి పడిపోయాను. బెత్తరపోయాను. ఏముంది, జాతి తక్కువదాన్నే అనే. ముసలామె కోపం ఆకాశాన్ని అంటింది. నీ ఆశ పాడుగాను, నా మంచం మీద పడుకోవాలనుందే నీకు, అలా పడ్డావు నిన్ను అని తన హ్యాండ్ స్టిక్ నా గొంతుకి లంకెలాగా వేసి నొక్కింది. ఆ లంకె నా గొంతు నొక్కుపోయి ఊపిరాడట్లేదు. వదలండి వదలండి అని ఎంత విడిపించుకోవాలన్నా వీలు కావట్లేదు. చచ్చిపోయేలాగా ఉన్నాను. గొంతు నొక్కుకుపోతోంది. శక్తి అంతా కూడదీసుకుని ఆ హ్యాండ్ స్టిక్ని అవతలికి తోసి ఆవిడ్ని ఒక్క తోపు తోశాను. మంచం మీద ఆనుకుని కూర్చున్నదల్లా పక్కకి పడిపోయింది. పడిపోయి ఊరుకుందా? పొదనైన గోళ్లతో నా మొహం మీద రక్కడానికి ప్రయత్నం చేసింది. తప్పించుకునే ప్రయత్నంలో తలగడ అడ్డుగా పెట్టి ఆవిడ్ని వెనక్కి తోశాను. ఆవిడ చాచి నా డొక్కలో తన్నింది. నడవడానికి రాని కాళ్ళు తన్నడానికి ఎలా వచ్చాయో తెలీదు. ప్రతిఘటిస్తూ ఆవిడని వెనక్కి తోసి తిరిగి లేవకుండా తలగడ అడ్డు పెట్టాను. ఆవిడ కాసేపు పెనుగులాడి నీరసపడి ఆపేసింది. అమ్మయ్య, దీని ఓపిక చచ్చిందిక
అని తలగడ తీసేసరికి బొమ్మలాగా వెనక్కి పడిపోయింది. లేచి నొక్కుకుపోయిన గొంతు సవరించుకుని చెదిరిపోయిన బట్టలు సర్దుకున్నాను. అమ్మో, ఎంత భయంకరంగా ప్రవర్తించింది ఈవిడ! ఇక ఇక్కడ ఉద్యోగం చేసే సమస్యే లేదు. రొప్పుతూ బయటకొచ్చాను. నా గది పరిగెత్తి 2 గ్లాసుల నీళ్లు తాగి 10 నిమిషాలు అలా కూలబడిపోయాను మంచం మీద. అరగంట తర్వాత కాస్త ఓపికొచ్చినట్టయింది. ఆవిడికి టీ ఇచ్చే టైం అయింది. టీ పెట్టి తీసుకెళ్ళాను. గదికి వెళ్లే ముందే, ఇక నా వల్ల కాదులేండి, వేరే ఎవరినైనా చూసుకోండి, నేను వెళ్ళిపోతాను, సెలవు ఇప్పించండి అని చెప్పాలని ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. గదిలోకి వెళ్ళి చూసి కొయ్యబారిపోయాను. అరగంట క్రితం నేను బయటికి వెళ్ళినప్పుడు ఎలా పడిపోయిందో అలాగే పడిపోయి ఉంది ఆమె. చల్లని జలధరింత ఒకటి వెన్నుపూసని నిలువునా వణికించింది. తెప్పరిల్లి గబగబా వెళ్ళి ఆమెను లేపి సరిగా పడుకోబెట్టాను. కళ్ళు మూసుకుని ఉంది కానీ లేవలేదు. అనుమానంతో చేయి పట్టుకుని నాడి పరీక్షించి అదిరిపడిపోయాను. నా అనుమానం నిజమే. ఆమె ప్రాణం పోయి అరగంట పైనే అయింది. తలగడ ఆమె మీద పెట్టి నొక్కి పట్టుకోవడంతో ఊపిరాడక ప్రాణాలు పోయాయి. ఇన్ అదర్ వర్డ్స్, చంపేశాను నేను. హత్య చేశాను. ప్రాణాలు తీశాను. తల తిరుగుతోంది. కళ్ల ముందు ఏవేవో వలయాలు, చుక్కలు, గీతలు. మెదడులో హోరున ఏవో శబ్దాలు, నవ్వులు, ఏడుపులు. గబగబా పరిగెత్తికెళ్ళి వాంతి చేసుకున్నాను. నలిగిపోయిన ఆమె పక్క దుప్పట్లు మార్చి తెల్లని ఉతికిన దుప్పట్లు వేసి తలగడ, గలీబులు కూడా మార్చాను. ఆ తలగడ ముట్టుకోవాలంటే భయం వేసింది. ఆమెను వెల్లకిలా పడుకోబెట్టి నైటీ సరిగా సర్ది దుప్పటి కప్పాను. గది మొత్తం అలజడి జరిగిన ఆనవాళ్లు లేకుండా సర్ది శుభ్రం చేశాను. పని మనిషికి ఊళ్ళో ఉండే ఆమె దూరపు చుట్టాలు ఒకళ్ళిద్దరికీ ఫోన్ చేశాను. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేశాక నిద్రపోయారు. నిద్రలోని ప్రాణాలు వదిలారు. మరో గంటలో 15 మంది పోగయ్యారింట్లో. ఎవరైనా డాక్టర్ని పిలిపించి చెక్ చేయించండి అంటారేమో అని హడిలిపోతూ గుండెలు ఉగ్గబట్టుకుని కూర్చున్నాను. ఏడుపో విచారమో అభినయించాలని కూడా తోచలేదు. ఇంతలో ఎవరో అన్నారు, ఆవిడ డాక్టర్ చెప్పావా అమ్మాయి? గంగా జవాబు చెప్పింది. ఈవిడ కూడా నర్సే. ఈవిడొచ్చాక అసలు ఆ డాక్టర్తో పని లేకుండా పోయింది. ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడడమే కానీ ఫోన్ చేసి చెప్పాము పోయింది అని. అయ్యో అన్నాడు. గంగని ఆరాధనగా చూడాలనిపించింది కానీ ఆ సమయంలో కుదరలేదు. వాళ్ళ అబ్బాయి రావాలంటే 2 రోజులైనా పడుతుందేమో. ఇంకెవరో అన్నారు. ఇంతలో బయట నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆవిడికి మరిదవుతాట. వాడికి వెంటనే రావడానికి వీలు పడదుట. 11వ రోజుకి వస్తానన్నాడు. మనన్నే కానివ్వమన్నాడు. డబ్బు ట్రాన్స్ఫర్ చేశాడు. పాపం, ఎంత సేవ చేసిందో ఈ అమ్మాయి, ఎన్ని మాటలన్నా విసుక్కునేది కాదు అంటూ ఎవరో నన్ను ప్రశంసించారు. ఇప్పుడు నాకు కావాల్సింది ప్రశంసలు కాదు, ఆవిడ దహన సంస్కారాలు. ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. ఎలా జరిగింది? అప్పుడే వచ్చిన ఒక కొత్త విజిటర్ అడిగింది. టిఫిన్ తిని పడుకుందిట. నిద్రలోనే పోయింది. ఎలాంటి దానికి ఎలాంటి చావో చూడు. ఏమీ తెలియకుండా హాయిగా వెళ్ళిపోయింది. దేవుడి దగ్గర ఆవిడ రికార్డు ఏంటో మనకేం తెలుసు అన్నారు. ఆవిడ ఎలాంటి చావు చచ్చిందో వాళ్ళకేం తెలుసు. గుండె దడదడలాడింది. సాయంత్రం ఆవిడ దహన సంస్కారాలు పూర్తయ్యే వరకు మనస్సులో లేదు. ఆ రోజు సాయంత్రమే బయలుదేరి సిటీకి వచ్చేశాను. నా గదిలో ఎలాంటి భయం లేకుండా నిద్రపోయాను. ఆవిడ దెయ్యమై వచ్చి నన్ను భయపెట్టలేదు. ఎందుకంటే నేను దెయ్యాల్ని నమ్మను. నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను ఫోన్లో ఆ మాటలు విని. అవును, మీరు రావాలి. ఫార్మాలిటీస్ పూర్తి చేసి నేను న్యూజిలాండ్ వెళ్ళిపోవాలి. వాళ్ళ అబ్బాయి మరోసారి అన్నాడు. ముసలాం ఆ ఇల్లు, ఇంటి వెనుక ఉన్న మరో ప్లాటు, బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం నా పేరు మీద విల్లు రాసిందిట. నాకు ఆ అమ్మాయి తప్ప ఎవరూ శ్రద్ధగా చాకిరీ చేయలేదు. అందరూ విసుక్కున్నారు, తిట్టారు. కొందరైతే నన్ను చంపాలని కూడా చూశారు. ఆ అమ్మాయి చాలా శాంత స్వభావి, సేవాభావం గలపిల్ల. నేను ఎంత విసిగించినా విసుక్కోకుండా నానా చాకిరీ చేసింది. అందుకే ఈ ఇల్లు, ఇంటి వెనుక ప్లాటు, నా బ్యాంకులో డబ్బులు ఇవన్నీ ఆ అమ్మాయికే చెందాలి. ఆమెకి డబ్బు చాలా అవసరం అని రాసిందిట. తనకు ఆ ఆస్తి ఏమీ అక్కర్లేదన్నాడు వాళ్ళ అబ్బాయి. నాకున్నదే నాకు చాలు. ఈ పాత ఇల్లు అమ్మడం ఇదంతా నాకు అనవసరం, ఆసక్తి లేని పని. అమ్మ వెల్లుని మీరు గౌరవించాలి. చివరి వరకు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అతను మర్యాదగా మాట్లాడుతుంటే నాకు భయం మొదలైంది. 2 రోజులు ముందుగానే వెళ్లాల్సి వచ్చింది రిజిస్ట్రేషన్ కోసం. ఆస్తి రిజిస్టర్ అయిన కాగితాలు నా చేతికిచ్చారు. వాటిని అందుకుంటుంటే చేతులు వణికాయి. ఎదురుగా ముసలావిడ నవ్వుతూ వీల్చైర్లో వస్తూ కనిపించింది. ఉలిక్కిపడ్డాను. ఈ ఆస్తి నాకొద్దు, ఎవరికో ఒకరికి ఇచ్చేయాలి. పాపం చేశాను నేను, హత్య చేశాను.
ఒక ప్రాణం తీశాను. నా చేతిలో చచ్చిపోయిన ఆవిడ ఆస్తి అది. ఆ రాత్రి ఆలోచించాను. వీటిలో ఏదో ఒకటి చేస్తే బాగుండును అనిపించింది. ఒకటి, ఆస్తి అంతా ఆడపిల్లల హోంకి రాసేయాలి. 2, గవర్నమెంట్ సంక్షేమ కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చేయాలి. 3, ఏదైనా వృద్ధాశ్రమానికి ఇవ్వాలి. 4, వీధి పిల్లల కోసం పనిచేసే సంస్థ ఏదైనా ఉందేమో చూసి వాళ్ళకి ధారాదత్తం చేసేయాలి. అంతే. ఆ ఆస్తిని అనుభవిస్తూ నేను ప్రశాంతంగా బతకలేను. మనిషిని నేను. నిర్ణయం తీసుకున్నాక హాయిగా నిద్రపట్టింది. కార్యక్రమానికి చాలామంది వచ్చారు. అంతమంది బంధువులను చూశాక ఆమెను అందరూ దూరం పెట్టారని అర్థమైంది. అందరితోనూ నాతో ఉన్నట్టే ఉండేదేమో. ఒక పక్క తంతు ఏదో జరుగుతూ ఉండగా ఆ పక్కన ఉన్న హాల్లోకి అడుగుపెట్టాను. అక్కడ దాదాపు 20-30 మంది బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. నన్ను చూడగానే ఒక ఆవిడింది. ఈ అమ్మాయే దానికి పోయేదాకా సేవ చేసింది. చేతులెత్తి దండం పెట్టాలి ఈ పిల్లకి. పక్కిట్లో ఉండే కమలగారు అన్నారు. ఆవిడ చేసే గోల, ఈ పిల్లని తిట్టే తిట్లు అన్నీ వినపడుతూనే ఉండేవి. ఒక్క రోజున ఈ అమ్మాయి గొంతు ఎలా ఉంటుందో వినాలన్నా వినపడేది కాదు. ఎంత సహనమో అసలు. ఆవిడ అరుపులు గోల విని ఎప్పుడైనా వెళ్ళి ఈ అమ్మాయి తరఫున మాట్లాడదామన్నా ఆ నోట్లో నోరు పెట్టి ఎవరు గెలవగలరు? ఇంతకుముందు ఒకసారి అలాగే వెళ్ళి సర్ది చెప్తే నానా తిట్లు తిట్టింది. అందుకే ఊరుకున్నాం. అమ్మో, దాని సంగతి నాకు చెప్పకు. చిన్నప్పుడే మొగుడిపోయాడని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాళ్ళమా? నేను మా ఆయన అలా సరదాగా నవ్వుతూ కనపడితే చాలు కళ్ళలో నిప్పులు పోసుకునేది. ఏదో ఒక వంకతో దెబ్బలాట పెట్టుకుని ఏడ్చి నానా రప్సా చేసేది. అది ఇంట్లో ఉన్నప్పుడు కనీసం మాట్లాడుకునే వాళ్ళం కూడా కాదు. ముసలావిడ మరదలు కళ్ళజోడు తీసి తుడుచుకుంటూ ఆ మాటలన్నది. ఈవిడితో పాటు స్కూల్లో పనిచేసిన టీచర్లు 3 వచ్చారు. ముగ్గురిది ఒకటే పాట. ఆవిడతో అసలు వేగలేకపోయేవాళ్ళం బాబు. స్టాఫ్ రూంలో నోరెత్తేవాళ్ళం కాదు. ఊరికే తిట్లు ఏదో ఒక వంకతో. సెలవులకని పిన్ని వాళ్ళ ఇంటికెళ్తే ఎన్ని ఆంక్షలు పెట్టేదో. తమ్ముడిని నన్ను సినిమాలు చూడనిచ్చేది కాదు. అందుకే వాడు దేశంలో లేకుండా పోయాడు, ఈవిడ్ని ఇక్కడ వదిలేసి. పాపం ఈ నర్సు ఆవిడ పాలబడింది. ముసలావిడ అక్క కొడుకు. ఎదిరింటి ఆయన అన్నాడు, ఈ 3 ఏళ్లలో కనీసం 20-30 మంది కేర్ టేకర్లు మారారు. కొంతమందిని కొట్టిందిట కూడా ఆవిడ. మేము చూస్తూనే ఉంటాం కదా. ఈ అమ్మాయి మాత్రం 2 ఏళ్లుగా అంటిపెట్టుకుని సేవలు చేసింది. ఎన్నెన్ని హింసలు పడిందో పాపం. అందుకే ముసలావిడ ఆస్తంతా ఈ పిల్లకు రాసింది. చేసిన పాపాలకి కాస్త ప్రాయశ్చిత్తమన్నా అవుతుందిలే. ఎంత సంపాదించి ఏం లాభం? ఆస్తికి సార్థకత ఉండాలి గాని. ఆవిడ బతికున్నంతకాలం ఏం పాపాలు చేసినా ఆస్తి ఈ పిల్లకు రాసి మంచి లోకాలకే పోయింది. ఇంకా ఎవరెవరో అందరూ ఆవిడ పెట్టిన హింసల గురించి, ఆవిడ కోపం, ద్వేషం, వాటి వల్ల వాళ్ళు పడిన ఇబ్బందులు ఇవే చెప్పారు. వీటన్నిటి మధ్యలో అమ్మ చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడింది. ఎవరి సపోర్టు లేక మగవాళ్ళని తప్పించుకుంటూ అందరితో గొడవలు పడుతూ తను సేఫ్గా ఉండేందుకు గయ్యాళి ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంది. అది నాతో సహా ఎవరూ తట్టుకోలేకపోయాం. మీరు మాత్రం చాలా సహనంగా ఉన్నారు. యూ డిజర్వ్ దిస్. ప్లీజ్, అమ్మ కోరిక కాదనకండి అని ఆమె కొడుకు చెప్పిన మాటలు నెమ్మదిగా నీళ్లలో వేసిన రాయిలాగా మునిగి మాయమైపోయాయి. ముందు రోజు రాత్రికి ఈ రాత్రికి పోలికే లేదు. మనసెంతో తేలికపడింది. ఆవిడ అంతమందిని అన్ని రకాలుగా విసిగించి బాధలు పెట్టిందని తెలియనేలేదు. ఏదో వృద్ధాప్యపు మతి చాంచల్యంతో నాతో అలా ప్రవర్తించింది అని అనుకున్నాను. అసలు మనిషే మంచిది కాదన్నమాట. ఏదో అలా ముగిసిపోయింది ఆ జీవితం. నెమ్మదిగా నాలోని అపరాధ భావన కరిగి మసకేసి మాయమైపోయింది. దాని స్థానంలో నేను పొరపాటు చేసినా మంచి పనే చేశాను అన్న నమ్మకం బలపడసాగింది. ఆవిడ పరంగా కూడా ఆవిడకి ముక్తి కలిగింది. దేవుడే ఈ పని నా చేత చేయించాడు. అందుకు ఆవిడ నాకు కృతజ్ఞురాలై ఉండాలి అసలు. ఇంతకీ ఈ ఇల్లు అమ్మితే ఎంతొస్తుందో? నర్స్ క్వార్టర్స్లో గడుస్తున్న నిస్సారమైన జీవితం నాది. మంచి ఫ్లాటు సకల సౌకర్యాలతో ఉన్నది కొనాలి. నాకంటూ చిన్నదో పెద్దదో బాల్కనీ, దాంట్లో మొక్కలు, ఉయ్యాల, స్నేహితులు, కలయికలు, పార్టీలు. అవును, ఇన్నాళ్ళకి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు నా జీవితం సుఖంగా సాగేందుకు. అనాథలకి, వృద్ధులకి సేవ ఇలాంటివి ముందు ముందు చేయొచ్చు. ఏమంత వయసు అయిపోయిందని నాకు. మనిషిని నేను.
విన్నారు కదండి, సుజాత వేల్పూరి గారి రచన మనిషిని నేను కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంత ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.